మసూద్ అజర్ బహవల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే. బహవల్పూర్ బ్లాక్ లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీదు సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్ వేసింది. దాదాపు 18 ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది. అయితే దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజర్ రగిలిపోతున్నాడు. పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి మసూద్ అజర్ అజ్ఞాతంలో ఉన్నాడు. మసూద్ అజర్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ మొదలుపెట్టి 2000 సంవత్సరంలో జైషే ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజూరి 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీన్ని అతనితో పాటు మరో 2 భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని మట్టు పెట్టేందుకు భారత్ ఆర్మీ దూకుడు మీదుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజర్ పరిస్థితులు ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. మసూద్ అజర్ ఇప్పుడెక్కడున్నాడు? ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియలేదు. అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదైనా లేకపోతే ఉగ్ర గురువు పోవటంతో అతని తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్ కూడా ఉత్పన్నమవుతుంది.